హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇడ్లీ, దోశ, ఉప్మా దేంట్లోకైనా ఈ చట్నీని తినొచ్చు అనమాట. ఒక కప్పు కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఒక కప్పు పల్లీలు, వేరుశెనగ గుళ్ళు, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు. నేనైతే జీడిపప్పు వేస్తాను, మీరు వేస్తారో లేదో కానీ ఒకసారి వేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చల్లారగానే మిక్సీలో కొంచెం చింతపండు, ఇవన్నీ కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి బరకగా చేసేసుకుని తర్వాత కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే అట్లయినా తినొచ్చు. ఇవాళ ఏం జరిగిందంటే, నేను బయటికి వెళ్తే అక్కడ ఒక మూవీది షూటింగ్ జరుగుతుంది. రవితేజ గారు వచ్చారంట. చాలాసేపు వెయిట్ చేశాము, కానీ తను లోపల ఉన్నారనుకుని నేను వెయిట్ చేశాను, కానీ లేరు, వెళ్ళిపోయారంట. బ్యాడ్ లక్, మిస్ అయ్యాము. చూడాలి. ఓకేనా? మీరు కూడా ఇంట్లోనే చేస్తారా కొబ్బరి పచ్చడి? కామెంట్స్ చేయండి. బాయ్.